అందరికీ నమస్తే. ద కంప్లీట్ మ్యాన్ అనే ఈ వినూత్నమైన కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. మరి ప్రతిరోజు శుభ సాయంకాలపు వేళ సజ్జనులతో ఈ సాంగత్యం ఎంతెంతో జ్ఞానాన్ని మనకు అందిస్తూ వస్తోంది. మరి సజ్జనులంటే సత్యంతో ప్రయాణం చేసేవారు కదూ! మనకి పత్రి సార్ అదే చెప్పారు. మనకేదైతే ఒక ఆదర్శంగా మనకంటూ ఇచ్చారో పత్రి గారు మన పిరమిడ్ ధ్యానులకు, సో సజ్జన సాంగత్యం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అదే సాంగత్యాన్ని రూపొందించుకొని సత్యం వైపు ప్రయాణం చేస్తూ వస్తున్న వారితో రూపొందించబడిందే ఈ ది కంప్లీట్ మ్యాన్ అన్న ఈ కార్యక్రమం. మరి ప్రతిరోజు వారి ఆధ్వర్యంలో సాంగత్యం చేసుకుంటూ వారి జ్ఞానాన్ని మనం అందుకుంటూ వస్తున్నాం మరి. మరి ఇలా ఈరోజు కూడా కంప్లీట్ మ్యాన్ ఏంటి? కంప్లీట్ మ్యాన్, ఈ కంప్లీట్ మ్యాన్ ఎలా అయ్యారు వారి దృష్టిలో? మరి వారేం నేర్చుకున్నారు ఈ కంప్లీట్ మ్యాన్ గురించి వారి దగ్గర? అంటే ఒక కంప్లీట్ మ్యాన్ ఎలా అవుతారు? అంత ఆషామాషి కాదు కదూ! నేనెప్పుడు ఒకే విషయం చెప్తూ ఉంటాను మీతో. ఏ ఒక్క విషయంలోనో మనం కంప్లీట్ చేస్తే అది కంప్లీట్ అయినట్లుగా కాదు. పరిపూర్ణత్వం సాధించినట్టు కాదు. ప్రతి విషయంలో ఎదురయ్యే ప్రతి సందర్భంలో మనం దాన్ని ఫుల్‌ఫిల్ చేసినప్పుడే అక్కడ పరిపూర్ణత్వాన్ని మనం సాధించిన వాళ్ళమవుతాం. అవునా? మరి అలాంటి వ్యక్తి యొక్క సాంగత్యంలో మనమంతా కూడా గడిపిన వారే ఈ పిరమిడ్ ధ్యానులు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్పెషల్లీ పిరమిడ్ మెడిటేటర్స్ వచ్చేసి. అందుకే వారి సాంగత్యంలో మరి పత్రి గారు అంటే ఏంటి? మరి వారి సాంగత్యంలో వీరు నేర్చుకున్న విషయాలేంటి? నేర్చుకున్న విషయాన్ని వీరి జీవితంలో ఎలాంటి మలుపు తిప్పుకున్నారు? యూ టర్న్ చాలా మన లైఫ్‌లో చాలా యూ టర్న్స్ వస్తా ఉంటాయి. బట్ ఎరుక లేని యూ టర్న్స్ ఇంతవరకు చేసుకుంటూ వెళ్ళాం. కానీ ఆఫ్టర్ మెడిటేషన్ అండి, ధ్యాన మార్గంలోకొచ్చాకే ఎరుకని సాధించి దానితో మనం పొందుతూ వస్తుంటాం జ్ఞానాన్ని ఎప్పటికప్పుడు. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మరి ఇవాల్టి మాస్టర్‌ని మనం ఇన్వైట్ చేసేసుకుందాము ఫ్రెండ్స్. వారు కూడా సిద్ధంగా ఉన్నారండి, ఉమారాణి గారు. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా మేడం గారిని ఇన్వైట్ చేసేసుకుందాం. ఓవర్ టు యూ మేడం. థాంక్ యూ. ముందుగా మన అందరి గురువైన బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ గారికి, స్వర్ణమాల అమ్మగారికి నా కోటి కోటి వందనాలు. జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, నా మొదటి గురువైన మనోరమ మేడం గారికి నా వందనాలు. అలాగే నా మార్గదర్శక గురువులైన బ్రహ్మర్షి ప్రేమనాథ్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఇంత చక్కటి అవకాశాలు ఇచ్చిన ఇందుమతి మేడం వారి టీం సదస్సులందరికీ నా వందనాలు. ఓకే, నిజంగా మేడం ఫోన్ చేసినప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపించింది. అంటే సెలెక్ట్ చేసుకున్నందుకు కాదు, మళ్ళా మా గురువు గారి గురించి మాట్లాడి ఆ ఒక్క వైబ్రేషన్ అని మనం ఫీల్ అవుతామని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నిజంగా వాళ్ళకి ఎంత ధన్యవాదాలు తెలిపినా తక్కువే. ఓకే, వాళ్ళ పేర్లోనే ఉన్నట్టు ద కంప్లీట్ మ్యాన్, నిజంగా అది ఏమంటారు కదా, సార్థకత అంటారు కదా, అలా ఉంది ఆ పేరు. సార్ గురించి ఏం చెప్పాలా, ఇక్కడి నుంచి స్టార్ట్ చేయాలా అనేదే గుర్తు కాదు. ఇంకొకటి చెప్పాలంటే, మన జీవితాన్ని ఇక్కడి వరకు తెచ్చి ఈరోజు ఈ సిస్టమ్ ముందు కూర్చోబెట్టినారంటే దానికి ఎంత కారణము మా గురువు గారు. లేకుంటే ఎక్కడ ఉంటుంటామండి మేడం మేము? ఎక్కడో ఇంట్లో వంట చేసుకుంటూ ఒక ఇల్లుకు సీమితమై మన జీవితాన్ని ఏది అర్థం లేకుండా గడిపేవాళ్ళం. కానీ ఇప్పుడు మనకి జీవితానికి ఒక అర్థం వచ్చింది, పర్పస్ ఆఫ్ లైఫ్ తెలుసుకున్నాము. ఇలా మనకి మన పర్పస్ ఆఫ్ లైఫ్ గురించి తెలిపిన వారు బ్రహ్మర్షి పత్రిజీ గారు. వారికి శిరసాష్టాంగ నమస్కారం. ఫస్ట్కు నేను 2003లో ధ్యానం నేర్చుకున్నాను. తర్వాత చాలా మార్పులు నాలో జరిగినాయి. సార్దంతా క్లాసెస్ వింటుంటిమి. సార్ ఎక్కడికి వచ్చినా వెళ్తా ఉంటుంది. ఎప్పుడన్నా ఏదైనా క్లాసిక్ పిలిచినప్పుడు ఒక 10-15 మెంబర్స్ అలా ఉంటే అయ్యో ఇంతమందినా అనుకుంటాను. కానీ ఒకసారి సార్ గురించి తెలిసింది మాకి. సార్ ఒక్కరికి ధ్యానం చెప్పడానికి ఎన్నో కిలోమీటర్స్ ట్రావెల్ చేసి అక్కడికి వెళ్ళి ఒక్కరికి ధ్యానం నేర్పించి మళ్ళా వచ్చేవాళ్ళు. ఇలా సార్ ఒక్కరికి చెప్పినప్పుడు మనం ఇంతమంది ఉన్నామంటే
మనకేంటి చెప్పడానికి అని నేను ఆ రోజు అంటే నాకెప్పుడైతే ఇది తెలిసిందో అప్పుడు అది నా జీవితంలో నేను ఇంప్లిమెంట్ చేసుకున్నాననమాట. తర్వాత సార్ అంతా ఆల్ ఓవర్ ద వరల్డ్ వాళ్ళు ధ్యానం ప్రచారం చేసేవాళ్ళు. ఏదన్నా మనము సార్ నేను ఇక్కడ స్కూల్‌కి వెళ్ళొచ్చాను, ఇక్కడ సొసైటీకి వెళ్ళొచ్చాను, ధ్యాన ప్రచారం చేశానంటే సార్ గుడ్ గుడ్ అనేవారు. చూడండి వాళ్ళు చేసిన పని దాంట్లో ఒక్క ఏమంటారు కదా ఆవగింజ అంతా కూడా లేదు మనది. కానీ వాళ్ళు మమ్మల్ని ఎంకరేజ్ చేస్తా ఉంటారు. ఆ ఒక్క మాట వింటే చాలు మనకి ఎంతో స్ఫూర్తి వస్తుందన్నమాట. అంటే చిన్న చిన్న పనులు ఎవరు చేసినా వాళ్ళకి ప్రోత్సహించాలి అనేది ఆ రోజు సార్ నుంచి తెలుసుకొని నేను ఎవరైనా ప్రతి ఒక్కరు ఒక చిన్న పని చేసినా వాళ్ళకి గుడ్ అని నేను ప్రోత్సహిస్తానన్నమాట. అలాగే సార్ దగ్గర ఇంకొకటి ఏం నేర్చుకున్నామంటే ఏదైనా ఒక చిన్న పని చేసి పెట్టినా థ్యాంక్ యూ అనేవారు. అంత పెద్ద మాస్టర్ మన ఇంటికి వచ్చేదే ఎంత గ్రేట్. అలాంటిది ఇక్కడికి వచ్చినప్పుడు ఒక క్లాస్ అరేంజ్ చేస్తే థ్యాంక్ యూ మేడం అని చెప్పేవారు. చూడండి వాళ్ళు చెప్పిన అవసరం లేదు కదా మనకి. అది మన బాధ్యత. కానీ ఆ సార్ ఒక చిన్న సహాయం చేసిన థ్యాంక్స్ అని చెప్పేవారు. ఆ రోజు ఆ ఒక్క విషయం కూడా నేను నేర్చుకున్నాను సార్. ఎవరు ఏది చేసినా మనకి హెల్ప్ చేసినా ఒక ధ్యానం క్లాస్ అరేంజ్ చేసినా ధ్యానానికి పిలిచినా ఒక స్కూల్ కావచ్చు సొసైటీ కావచ్చు ఏదైనా కావచ్చు వాళ్ళకి థ్యాంక్స్ చెప్పి వచ్చేదాన్ని నేను. అలాగే సార్ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు నే హుబ్లీకి చిత్రదుర్గ మన ఊరు కొట్టూరు మాది కర్ణాటక. హుబ్లీ చిత్రదుర్గ హాస్పిటల్ ఇక్కడంతా సార్ వచ్చినప్పుడు అంతా మేము వెళ్ళేవాళ్ళం. ఎవరింట్లో వాళ్ళు హాల్ట్ చేసింటారు అక్కడ వంట ఫుల్ సార్ చేసేవారు. సార్ వంట చేసేటప్పుడు చూడాల ఎంత బాగా టేస్టీగా చేస్తారు. అదే ఐటమ్స్ మనం వేస్తే అంత టేస్ట్ రాదు. ఆ వెజిటబుల్స్ కట్ చేసే విధానం కానీ ఒక ఎండు మిరపకాయలు కట్ చేసే విధానం కానీ కరేపాకు కూడా తుంచి పెట్టకూడదు వాళ్ళకి అలాగే పెట్టాల. ఇదంతా చూసినప్పుడు అప్పుడు మనకేమో ఓహో మనము ఇలాగే కట్ చేయాలి, ఇలాగే తిరువాత వేయాలి, ఇలాగే ఐటమ్స్ వేయాలని అప్పుడు మేము తెలుసుకున్నాం. అలా చేసినప్పుడు ఒక్కొక్కసారి టేస్ట్ గా అవుతుండే. తర్వాత సార్ దగ్గర ఇంకొకటి ఏం నేర్చుకున్నామంటే సార్ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో హాల్ట్ చేసినప్పుడు వంట చేస్తారు కదా. వంట చేసినప్పుడు ఎవరైనా కానీ పెద్దవాళ్ళు వస్తే ఏం చేస్తారండి వాళ్ళకి వడ్డించి ఇస్తే వాళ్ళు తీసుకునేస్తారు కదా. కానీ సార్ అలా కాదు. అందరికి ఇచ్చినాక ఇంటి వాళ్ళది అయినాక అప్పుడు వాళ్ళు తీసుకుంటా ఉంటారు. అలాగే ఇంకొకటి గమనించాలి సార్ది ఒక విశేషత ఏమంటే ఇంటోళ్ళకి ఎవరైనా ఇబ్బంది కాకూడదని అన్ని ఐటమ్స్ టేబుల్ మీద పెట్టండి అంత సెల్ఫ్ సర్వీస్ చేసుకోండి అని చెప్తా ఉంటారు. చూడండి ఏ గురువైనా ఇలా ఉంటారా? లేకుంటే చాలా మంది ఏం చేస్తారు వాళ్ళకి అంతా అరేంజ్ చేసింటలే అదంతా ఏం మనం పట్టించుకోవాలని వదిలివేసేవాళ్ళు. కానీ మన గురువు అలాంటి వారు కాదు. ఎంత సూక్ష్మం అంటే అంత సూక్ష్మం. ప్రతి చిన్న విషయం కూడా వాళ్ళకి అర్థమయ్యేది అలాగే చేస్తా ఉంటారు. ఎవరికి మన వల్ల ఇబ్బంది కాకూడదు. ఎక్కడికైనా ఇంకొకటి కూడా చెప్పాలి, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు చాలా మంది వస్తే మీరందరూ రావద్దండి, వెళ్ళిపోండి ఇక్కడి నుంచి అని చెప్పేవారు. అంత అర్థమవుతుంది వాళ్ళకి. ఇలా సార్ దగ్గర ఎంత నేర్చుకున్నా కూడా తక్కువే. అందుకే వాళ్ళ దగ్గర ఎప్పుడైనా పోయినప్పుడు ఊరికే కూర్చోవాలి మనం. సార్ ఏదో విషయం చెప్తా ఉంటారు. ఆ చెప్పే దాంట్లో మనం బాగా విన్నామంటే సార్ చెప్పే ఎన్నో పాఠాలుగా కనిపిస్తాయి మనకి, జీవిత పాఠాలు. అలాగే సార్ ఏం చెప్పేవారంటే ఎవరన్నా నాన్ వెజ్ తింటా ఉంటే సార్ ఎప్పుడు ఇంపార్టెన్స్ ఇస్తారు. ఎవరు వెజిటేరియన్ అయితే చాలా వాళ్ళకి చాలా ఇంపార్టెన్స్ సార్. అందుకే చెప్పారు మీరు ధ్యానం నేర్పించకోకుండా పర్వాలేదు కానీ వాళ్ళని వెజిటేరియన్ చేయాలి అని చెప్పేవారు. అందుకే మా దగ్గర ఎవరు వచ్చిన ఫస్ట్ మీరు నాన్ వెజ్ అని అడిగి
నాన్ వెజ్ అయితే ఫస్ట్ మీరు దీన్ని వదలాలి, తర్వాతే మీకు ధ్యానం నేర్పిస్తాం చెప్పి. అలాగే గురు శిష్య పరంపర చూడండి, ఇది అయితే ప్రపంచంలో ఎక్కడా లేదు ఇది. ఎందుకంటే అందరూ ఒక గురువు ఉంటారు, ఏదైనా రిలీజన్ తీసుకోండి, ఒక గురువు ఉంటారు, గురువు దగ్గర ఎంతో మంది శిష్యులు ఉంటారు. ఆ గురు స్థానమే వేరే, శిష్యుల స్థానమే వేరే. కానీ మన గురువు అలా కాదు, అందరూ గురువులే అని చెప్తారు. నీవు ఈరోజు ధ్యానం నేర్చుకున్నావా, ఆత్మ గురించి తెలుసుకున్నావా, నువ్వు గురువే. అందుకే గురువు ఎవరితో కాళ్ళకి నమస్కారం చేపించుకోరు. నాలోనూ భగవంతుడున్నాడు, నీలోనే ఉన్నాడు అన్న తర్వాత నువ్వు నేను ఒకటే. ఇలా ఎంతమంది గురువులకు ఉంటుందండి ఈ భావన. అందుకే గురువు దగ్గర కూర్చున్నప్పుడు వాళ్ళని చాలా అవేర్నెస్ గా గమనించాలి, ఎలా ప్రవర్తిస్తున్నారు, ఎలా మాట్లాడుతున్నారు. అలాగే ఒకసారి బెంగళూరుకి పిరమిడ్ వ్యాలీకి వెళ్ళినప్పుడు అక్కడే ఎప్పుడు పోయినా సార్తో ఒకసారి కలిసి అందరు కూర్చొని మాట్లాడుకుంటూ వస్తాము. అలా వచ్చినప్పుడు ఎవరో ఒకరు వేరే వాళ్ళు వచ్చారు, వచ్చి సార్కి కంప్లైంట్ చెప్పారనమాట వాళ్ళ గురించి. అంటే కంప్లైంట్ చెప్పాలని కాదు, ఇలా ఇలా అయ్యిందని. అప్పుడు సార్ చెప్పారు, చూడండి ఒక మనిషి ఎంత తప్పైనా చేయను, కానీ వారిలో ఉండి మంచి గుణాలు మనం తీసుకోవాలి. 100లో ఒక్కటి ఉన్నా కూడా మనం చూసేది దేని మీద ఫోకస్ చేయాలి, ఆ మంచి గుణం మీద ఫోకస్ చేయాలి. అలా అన్నప్పుడు ఎవరికి ఏమి కాంది. కానీ ఇప్పుడు అందరూ అంటే చాలా మంది ఏం చేస్తారు, ఒక మనిషి వస్తే ఆ మనిషిలో ఏం నెగటివిటీ ఉందో దాన్నే చూస్తారు. ఆ మనిషి ఫలానా వ్యక్తి ఇలా ఉంటాడు, అలా ఉంటాడు, అలా చెప్తాడు, అలా చేస్తాడు, ఆర్గ్యూ చేస్తాడు, ఇలా చెప్తాడు. కానీ మంచి గురించి ఎవరు అలాంటి విషయాన్ని మనము సార్ దగ్గర నేర్చుకోవాలి. అలాగే ఇందాక సార్ చెప్పారు కదా, రాజ్ కుమార్ సార్ 18 ప్రిన్సిపల్స్ అని, అవి కూడా అంతే ఎంత చక్కగా రాశారండి. ఆ 18 ప్రిన్సిపల్స్ మనం ఆచరిస్తే చాలు, మన జీవితం ధన్యం, హ్యాపీగా లైఫ్ లీడ్ చేయొచ్చు. ప్రతి ఒక్కటి ఉంది దాంట్లో. ఎవరైనా మెడిటేషన్ చేస్తున్నారంటే వాళ్ళకి ఆ 18 ప్రిన్సిపల్స్ చెప్పాలి, అంతే చాలు, ఇంకేం చెప్పనవసరం లేదు. అలాగే ఎన్ని పుస్తకాలు సార్ చదివారు, రాశారు. ఒక్కొక్క పుస్తకము ఒక్కొక్క ఆణిముత్యం. ఎప్పుడైతుంది ఆణిముత్యము, మనం ఆచరించినప్పుడు. లేకుంటే పుస్తక జ్ఞానం అంతే. సార్ అలాగే ఎన్ని కాన్సెప్ట్స్ చెప్పారంటే అవన్నీ మన జీవితంలో ఆచరించుకోవాలి. అప్పుడే మన పర్పస్ ఆఫ్ లైఫ్ మనము లీడ్ చేస్తాము, దాన్ని చేరుకుంటాం అన్నమాట. తర్వాత సార్ ఆత్మ గురించి ఏ గురువు చెప్పలేదండి, ఇంత చక్కగా చెప్పలేదు. అసలు ధ్యానానికి వచ్చే వరకు ఆత్మ అంటే కొంచెం తెలుసు అంటే, ఆత్మ అంటే ఏమి, ఆత్మ ఎక్కడికి వెళ్తుంది, ఇన్ని జన్మలు ధరిస్తుందా, ఆత్మ ఎందుకు వస్తుంది, ఇన్నిసార్లు ఎందుకు భూమి మీద జన్మ తీసుకుంటుంది, ఏ పాఠాలు నేర్చుకుంటుంది, ఎలా ఎదుగుతుంది అని మన గురువు చెప్పారు. ఎంత ఆత్మ గురించి చెప్పారంటే అంత మనం తెలుసుకుంటూ పోతే 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 చాలు. అప్పుడు మనకి ఈ ఫిజికల్ బాడీ మీద మోహమే ఉండదు, చావంటే భయమే ఉండదు. ఇలా సార్ ఎంత చెప్పారంటే అన్ని ఫాలో చేసుకుంటూ నేను వెళ్తూ ఉండని. ఇంకొక విషయం చెప్పాలి ఇక్కడ, సార్ ఎప్పుడు సంకల్ప శక్తి గురించి చెప్పేవారు. సంకల్ప శక్తి అంటే
మనము సంకల్పం ఏదైనా చేసినామంటే అది ఖచ్చితంగా ఇంప్లిమెంటేషన్ అవుతుంది, కానీ వికల్పం ఉండకూడదు అని చెప్పేవారు. నీవేమి దృష్టి ఉంచుతావు, దేని మీద దృష్టి ఉంచుతావు అది సృష్టి అవుతుంది అని చెప్పారు. అలాగే ఈ ధ్యానానికి వచ్చిన ఒక 4-5 years అనుకుంటాను వచ్చినాక సార్ సంకల్ప శక్తి బుక్ చదివాను. అప్పుడు నాకు అనిపించింది అలా అయితే మన ఊర్లో ఒక పిరమిడ్ రావాలని నేను ఒక సంకల్పం చేసుకుంటాను. అలాగే చేసుకున్నాను. 40 days 2 times పిరమిడ్ కోసము ధ్యానము చేసాం, సంకల్ప ధ్యానాలు. ఇది అయినాక వితిన్ 2 years లో మన ఊర్లో ఒక అద్భుతమైన పిరమిడ్ వచ్చిందండి. నిజంగా అంటే సార్ చెప్పింది మనము ఫాలో కావాలి, ఏ డౌట్ ఉండకూడదు దాంట్లో. సార్ చెప్పారు, అది ఖచ్చితంగా అవుతుంది. ఎంత పెద్ద పెద్ద ఊర్లలో ఎంత ట్రై చేస్తూ ఉంటారో పిరమిడ్ వచ్చేది కాదు, కానీ మా ఊరు కొంచెం చిన్నది, కానీ ఆ ఒక సంకల్ప శక్తితో పిరమిడ్ వచ్చిందన్నమాట. అలాగే ఇంకొక సంకల్పము చేసుకునేదాన్ని, ఎవరెవరు పిరమిడ్ లో వచ్చి ధ్యానం చేస్తారో వారికి ఎటువంటి సమస్య ఉన్నా కూడా అన్ని క్లియర్ అయిపోవాలి అని ఒక సంకల్పం చేశారు. అలాగే ఇప్పుడు పిరమిడ్కి వచ్చి ధ్యానం చేస్తున్న ఎంతమందికో ఎన్నో రోగాలు నయమైపోయినాయి, ఎంతో వాళ్ళ సమస్యలు తీరినాయి, కష్టాల నుంచి బయటికి వచ్చినారు. ఇలా జరుగుతూ ఉందన్నమాట. తర్వాత ఒకసారి ఏమైందంటే, ఒకసారి చిత్రదుర్గకు వెళ్ళాను నేను, మా సిస్టర్ ఉన్నారు అక్కడ, సార్ ఉన్నారు, నేను సార్ కాళ్ళు నొక్కుతూ ఉన్నాను అనమాట. అప్పుడు సార్ దగ్గర అట్లా మాట్లాడుతుంటే సార్కి ఒక పౌడర్, అంటే ఇడ్లీకి వేసుకుంటారు, అది దోశకి వేసుకుంటారు, అది అంటే చాలా ఇష్టం సార్కి. ఆ రోజు వాళ్ళ ఇంట్లో లేదు అది. సార్ అడిగినారు దోశకి, సార్ లేదు. చూడండి, అది కంపల్సరీ ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాలి అది పౌడర్. నేను సార్ ఎలా చేయాలి మాకు తెలీదు సార్. అప్పుడు సార్ ఎలా చెప్పారంటే, ఎప్పుడు డౌట్ఫుల్ గా ఇంకొకరిని అడగకూడదు, మీరే తెలుసుకోవాలి దాన్ని. అంటే అక్కడ అది ఫిజికల్ ఫార్మ్ లో ఒక పౌడర్ అంతే, కానీ లోపల అంతరాత్మం వేరే. అప్పుడు నాకు అనిపించింది, అవును కదా, ఎప్పుడు ఏది అడగకూడదు, అప్పుడు మనమే తెలుసుకోవాలండి. సార్ ఎప్పుడు చెప్పేవారు, నీకు ఏదైనా డౌట్ వచ్చిందంటే ధ్యానంలో కూర్చో, నీ సోల్ని అడుగు, అన్ని నీకు ఆన్సర్స్ వస్తాయని చెప్పారు. అలాగే ఏదైనా డౌట్ వచ్చిందంటే నేను ధ్యానంలో కూర్చొని నా సోల్ని అడుగుతాను. నేను ఒక్కొక్కసారి నిదానంగా మెసేజ్ వస్తాయి, ఒక్కొక్కసారి తొందరగా అడిగిన వెంటనే వస్తుంటాయి. ఇలా సార్ ప్రతి ఒక్కటి ఒక్కొక్క ఏదైనా వచ్చిందంటే విత్ ఎగ్జాంపుల్ మనకి ఎన్నో విధంగా బోధించేవారు. సార్కు ఒకసారి, సార్ ఎప్పుడు వంట చేస్తూ ఉంటారు కదా, ఆ వంట చేసింది మేము తీసుకుంటుంటాం కదా. ఒకసారి ఆ హుబ్లీ దగ్గర ఒకటి హిల్ స్టేషన్ ఉందన్నమాట, అక్కడికి సార్తో పాటు అందరు వెళ్ళాము. సార్తో అంటే ఇంకా చెప్పలేం కదా, ఇంత మాకు క్యూరియాసిటీ, హ్యాపీనెస్. సార్ జతకే సార్ వెహికల్ లోనే కూర్చొని మేము జర్నీ చేసామన్నమాట, దాండేలిని దాని పేరు. అక్కడికి వెళ్ళాక సార్ పిఏ ఉన్నాడు కదా, మంజునాథ్ సార్, అతను మాకు చెప్పాడనమాట, మీరు సార్కి వంట చేసి వడ్డించాలి. మాకు నిజంగా మేము ఏమి వింటున్నామో అర్థం కాలేదు, మాకి ఇది నిజమా అని అనుకున్నాం. నిజంగా ఎంత భాగ్యం అండి ఇది, ఎవరికి వస్తుంది అది? ఎందుకంటే మనకి వంట చేసి వడ్డించే అవకాశం ఉండదు, సార్ చేసేస్తారు ఎక్కడికి వచ్చినా, కానీ అక్కడ మనమే ప్రిపేర్ చేసి సార్కి వడ్డించాలి. అప్పుడు మేమే అక్కడ వంట రెడీ చేసి మేము సిస్టర్స్ అందరూ వెళ్ళాము, సార్కి వడ్డించాము. సార్ ఎంత బాగా మెచ్చుకున్నారంటే, చాలా బాగుంది వంట, అది సింపుల్ గా ఉండింది కానీ చాలా బాగుంది వంట,
నేను దీన్ని తిన్నాక నాకు ఎంత ఆనందమైంది అని చెప్పారు. అప్పుడు కూడా సార్ మర్చిపోకుండా థ్యాంక్స్ చెప్పేవారు. చూడండి, అది అది వాళ్ళు చెప్పుకోకుండా వస్తుంది కదా, అవసరం లేదు, అయినా చెప్పేవారు. ఎందుకు? ఎదుటి వ్యక్తికి ఆనందం కలగాలి. అది ఏమంటారు కదా, గోల్డెన్ డే అని చెప్పొచ్చు. నా జీవితంలో మరుపురాని రోజు, మరుపురాని క్షణం అన్నమాట అది. తర్వాత ఒక్కొక్కసారి సార్ జతకుంటాం కదా, ఏదన్నా చెప్తా ఉంటాం కదా, వేరే విషయాలు చెప్పినప్పుడు సార్ ఇంకా ఆపు అంటారు. అంటే అక్కడ అర్థం ఏమంటే, సార్కి ధ్యాన ప్రచారం ఎక్కడెక్కడ చేశావు, ఏ స్కూల్కి వెళ్ళాము, ఏ ఊరికి వెళ్ళామని చెప్పాలి. చాలా సంతోషం అవుతా ఉంటుంది వాళ్ళకి. అప్పుడు ఒక్కసారి దాన్ని తెలుసుకున్నాం కదా. ఎప్పుడు సార్ దగ్గర వెళ్ళినా, గురుజీ దగ్గర వెళ్ళినా, సార్ మేము ఈ స్కూల్కి వెళ్ళింటిమి, మేము అక్కడ పోయినాము, ఇక్కడ పోయినాము. ఇది ఇంకొకటి విషయం చెప్పాలి. ఏంటంటే, సార్ అంటే ప్రతి ఒక్కరు ఒక జంట, ఆలు ముగ్గులు అన్నాక ఇద్దరు ఒకరికొకరు గౌరవం ఇచ్చుకోవాలి. అది నార్మల్ థింగ్, బాధ్యత. కానీ అది బయటికి ఎలా చెప్పాలి, అందరికీ చూపించాలి కదా. అందుకే ఎందుకంటే సార్ గురించి మనకు అన్ని తెలుసు, గురూజీ గురించి, కానీ మేడం గురించి ఏమీ తెలీదు. ఆ మేడం గురించి ఒక వైఫ్ ఎలా ఉండాలి, ఎలా సహనంతో జీవించాలి, ఎలా భర్తకి సపోర్ట్ చేయాలి అనేది మేడం గురించి ఎప్పుడు తెలుసుకున్నామో, అమ్మగారి ఇది వచ్చింది కదా, స్వర్ణామృతం అని. ఎన్ని ఎపిసోడ్లు అండి. మేడం గురించి తెలియని వారికి అందరికీ తెలిసింది. ఎలా చెప్పేవారంటో, సార్ మిగిలి గ్రేట్ మేడం అని చెప్పేవారు. అది చూడండి. అప్పుడు మేడం అన్నారంట, నా గురించి ఏముంటుందండి, ఏం రాస్తారు, ఏం ఇంటర్వ్యూ చేస్తారు నన్ను. కానీ అప్పుడు సార్ తెలుసు ఎంత బాగా వచ్చిందంటే, ప్రతి ఒక్క ఎపిసోడ్ విన్నా కూడా కరుణానందం అవుతుందండి. అలా సార్ మేడం గురించి అందరికీ తెలియాలి, ఒక భార్య ఎలా ఉండాలని ప్రపంచానికి చూపెట్టారనమాట. అంతే, ఒక గురువు తన గురించి కాకుండా అందరి గురించి ఆలోచిస్తాడు. వాళ్ళు ఒక చిన్న పని చేసినా అది ఇంపార్టెంట్ కావాలి, అందరూ దాన్ని గుర్తించాలి. ఒక కూతుళ్ళ విషయం కానీ, భార్య విషయంలో కానీ, తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ విషయంలో కానీ అంతా జాగరూకతంగా ఉంటారు, అంత ఇంపార్టెన్స్ ఇస్తా ఉంటారు. ఒక గురువు మనల్ని ఒక పిరమిడ్ మాస్టర్ చేశారు. ఎప్పుడు చెప్తా అంటారు, అందరూ పిరమిడ్ మాస్టర్సే, మీరందరూ పత్రిస్తారే అని చెప్పారు. ఏ గురువు చెప్తారండి? వాళ్ళు మనమందరినీ ఇక్కడికి తీసుకొచ్చారు పత్రిస్తారు. మనం ఎంత పుణ్యం చేసుకుంటామండి. అంతేకాదు, మనల్ని ఒక లెవెల్కు, అంటే మరణానంతరం తీసుకెళ్ళాలి అంటే ఒక మంచి లోకానికి తీసుకువెళ్తారు. అక్కడి నుంచి సత్యలోకానికి వెళ్ళాలి, అంతే ఉండేది. లేకుంటే ఏ లోకానికి వెళ్తుండేమో ఎవరికి తెలీదు. మనం జీవితం ఎలా ఉంటుందో కూడా మనకు తెలీదు. ఇంత గొప్ప జీవితాన్ని, ఇంత గొప్ప జీవిత అర్థాన్ని బోధించిన
ఆ గురువు గారికి ఎంత కృతజ్ఞతలు తెలిపినా తక్కువే. నిజంగా చెప్తా ఉంటే ఏమంటారు కదా, కళ్ళల్లో నీళ్ళు వస్తాయి నిజంగా. అంటే ఆనంద బాష్పాలు అంటారు కదా, అలా. ఆ గురువు అతను పుణ్యం చేసుకున్నాడో లేదో తెలీదు, మేము మాత్రం పుణ్యం చేసుకున్నాము అలాంటి గురువు దొరకాలంటే. అందుకే మన జీవిత లక్ష్యం ఏం కావాలంటే, పత్రిసారి చూడండి, ఎప్పుడు చూసినా ధ్యాన ప్రచారము, ఆ తర్వాత శాకాహారం, పిరమిడ్ వాల్యూ, పిరమిడ్ జ్ఞానం. అదే మన జీవిత లక్ష్యం కావాలి. మన ప్రాపంచిక జీవితాన్ని గడుపుతూ మన గురువు గారి సంకల్పాలే మన సంకల్పాలు అని అనుకొని మనం జీవించాలి. అదే మన జీవిత లక్ష్యం. అప్పుడు అలాంటి గురువుకి ఒక గురుదక్షిణ చెల్లించిన వారు అవుతాం. ఎప్పుడు అదే ఉండాలి మనకి. ఏ క్లాస్ చెప్పాలి, ఏ పుస్తకం చదవాలి, దాంట్లో నుంచి ఏం జ్ఞానం తీసుకోవాలి, ఎవరికి చెప్పాలి, ఇలానే ఉండాలి. ఓకే మాస్టర్స్, ఇంత మన గురువుని తలుచుకొని ఆ గురువు జతకి నేర్చుకున్న గురువు నుంచి నేర్చుకున్న కొన్ని పాఠాలు, జీవిత అనుభవాలు పంచుకునేందుకు అవకాశం ఇచ్చిన కంప్లీట్ మ్యాన్ టీమ్ కి, ఇందుమతి గారికి నా కృతజ్ఞతలు. అలాగే పత్రిజీ గారికి నా కోటి ధన్యవాదాలు. అలాగే ఇది వింటున్న వారందరికీ నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. అడగగానే మీరు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒప్పుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ అంతే చక్కగా చెప్పారు కంప్లీట్ మ్యాన్ గురించి. మరి మీరు ఏం నేర్చుకున్నారు ఆయన దగ్గర నుండి అలాగాని? ఎస్, మనం ధ్యాన మార్గంలోకి వచ్చాకే ఆత్మ అని తెలుసుకున్నాం, ఆత్మ అన్న అనుభూతిని చెందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ కదూ. ధ్యాన మార్గంలోకి వచ్చాకే ప్రతిదీ నేర్చుకున్న విషయాన్ని అనుభూతి చెందటం, సో మనం ఆచరించి చూపటం, అంటే ఆచరించగలుగుతున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ధ్యాన మార్గంలోకి వచ్చాక. ప్రతిదీ నేర్పిస్తూ వచ్చారు ఆయన. అందుకే ఇందాక అన్నట్టుగా ఒక కంప్లీట్ మ్యాన్ ఇంకొక కంప్లీట్ మ్యాన్ ని ఎలా తయారు చేయాలనేది ఆయనకే తెలుసు, ముందుకు ఎలా తీసుకెళ్ళాలనేది. ఎస్, సూపర్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. సార్. ఎస్ ఉన్నానండి. హలో మేడం, నమస్తే. నమస్తే సార్. నమస్తే. నా పేరు వెంకట్ మేడం. నేను పత్రి గారి లైఫ్ హిస్టరీని ఒక డాక్యుమెంటరీ సిరీస్ లాగా తీస్తున్నాను. సో నేనే డైరెక్షన్ అండ్ రైటింగ్ అంతా నేనే చేశాను అనమాట. సో నైస్ సార్. విన్నారా మేడం? చూసారా మన ట్రైలర్ ఏమన్నా చూసారా? చూసాను సార్, చాలా బాగుంది, చక్కగా ఉంది. ఎస్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఎక్కడ మేడం? ఎక్కడి నుంచి మీరు? కొట్టూరు నియర్ కూడ్లిగి తెలుసా? హొస్పేట్ తెలుసండి. హొస్పేట్ తెలుసు. హొస్పేట్ ఇక్కడ నుంచి 60 కిలోమీటర్స్. అచ్చా, నేను మొన్న హొస్పేట్కి వచ్చాను. అవునా? వాళ్ళందరినీ కలిశాను, మొన్న వచ్చాను. నేను కర్ణాటక అంతా తిరిగాను అనమాట. యా, సో అటు యా, నైస్ మేడం, చాలా బాగా సార్. ఇక్కడికి కొట్టూరుకి రండి సార్. తప్పకుండా మేడం, మళ్ళీ ఇంకోసారి కర్ణాటక వైపు వచ్చినప్పుడు వస్తాను మీ దగ్గర. అండ్ ఎస్ మ్యామ్, మనం పత్రి గారి మూవీ తీస్తున్నాం కదా మేడం, ఇది 80% అయిపోయింది, ఇంకొక 20% ఉంది. ఇది తెలుగులో తీస్తున్నాం ప్రస్తుతం. ఇది కంప్లీట్ చేసి కన్నడలోకి డబ్ చేయించాలన్నది మన ఇంటెన్షన్. ఓకే సార్, ఫైన్. ఇది కంప్లీట్ చేయడానికి కొంచెం సపోర్ట్ కోసం మన కర్ణాటక అంతా తిరిగాను అనమాట. హుబ్లీను, హొస్పేటు, బళ్ళారి, చిత్రదుర్గ, చెలికేరి, నిన్న రాయచూరు వెళ్ళి నిన్ననే వచ్చాను. రాయచూరు అదంతా కూడా సరౌండింగ్స్ తిరిగాను అనమాట. సో ఏం లేదు మేడం, మన అక్కడ దగ్గరలో ఉన్న పిరమిడ్ మాస్టర్లు అందరికి కూడా ఒక మాట చెప్పాలి. మనం పత్రి గారి ఈ డాక్యుమెంటరీని కంప్లీట్ చేసుకోవడానికి మనకి ఇంకా ఒక 20 to 30 lakhs దాకా కావాల్సి వస్తుంది. సో మనం ఏం చేస్తున్నామంటే ప్రతి పిరమిడ్ మాస్టర్ని సపోర్ట్ అడుగుతా ఉన్నాం. అట్లా అక్కడ ఉన్న మాస్టర్స్ అందరూ కూడా చేయొచ్చు. నాకు హొస్పేట్ నుంచి, హుబ్లీ నుంచి, అక్కడి నుంచి అంతా కూడా సపోర్ట్ వచ్చింది. హొస్పేట్ లో ఎక్కడ ఉన్నారు? ఎవరిని కలిసారు సార్? అది శివశంకర్ గారు అని ఉంటారు కదా, హరిశంకర్ గారిని కలిశాను. ఇంకొక సార్ వెంకటేష్ గారిని కలిశాను. మా తమ్ముడు సార్, తమ్ముడు. వెంకటేష్ గారు మీ తమ్ముడేనా? అయితే విశాలాక్షి మేడం కూడా మీ చెల్లెలు.
నైస్ నైస్, బాగుంది. అయితే మధు గారు చెలికేరే, మధుశ్రీ చెల్లెలు. మధుశ్రీ గారు మధుశ్రీ గారు బాగుంది. మీ ఫ్యామిలీ మొత్తానికి కలిసాను అనమాట నేను ఇలా. బాగుంది మేడం. మధుశ్రీ గారి ఇంటికి కూడా వెళ్ళాను. మేడం కూడా చాలా హెల్ప్ చేశారు, సపోర్ట్ చేశారు. జూమ్ లో కూడా మాట్లాడి అందరితో చేయించారు మధుశ్రీ గారు. యా, బాగుంది మేడం మిమ్మల్ని అందరినీ కలవడం ఇలా. సో అలా ఇక్కడ మీరు కూడా మరి మనకు తెలిసిన పిల్లల మాస్టర్లందరికీ కొంచెం చెప్పి సహకరిస్తే బాగుంటుంది. ఇది మనం తెలుగులో కంప్లీట్ చేసుకొని కన్నడలోకి డబ్ చేయించాలన్నది మన ఇంటెన్షన్. సో దాంతో పాటు మనం ఏం చేస్తున్నాం అంటే తెలుగు ఇది మూవీ లాగా ఎడిట్ చేసి ఒక 100 థియేటర్స్ లో కూడా రిలీజ్ చేస్తున్నాం మనం. ఓకే. ఇక మనం ఆల్రెడీ చిత్తదుర్గ, చిలికేరి, నిన్న రాయచూరు, బళ్ళారి అన్ని థియేటర్స్ కూడా మాట్లాడేసాం మేడం. అంతా కూడా అయింది. సో ఇది కన్నడలోకి డబ్ చేసి ఇంకా ఎక్కువ ఊర్లు వెళ్ళాలి అన్నది ప్లాన్ చేస్తున్నాం. హొస్పేట్ కూడా హరిశంకర్ గారితో మాట్లాడాను. ఆయన కూడా ఆల్మోస్ట్ అక్కడ ఒక థియేటర్ ఓకే ఎలా ఉంది. సో అది మేడం. సో కాబట్టి మీరు మీ వైపు నుంచి కొంచెం అందరికి చెప్పి సపోర్ట్ చేయించాలి. ఓకే. ఓకే. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. ఆ వీడియోలు పోస్టర్స్ ఏమైనా ఉంటే ఇందు గారు మీకు పెడతారు. ఓకే. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. Thank you. థ్యాంక్ యూ. రాజ్ కుమార్ గారికి కూడా అన్నా, థ్యాంక్ యూ సో మచ్. వీడియో ఆన్ చేసుకోండి. వెంకట్ సార్ గారు నమస్తే. నమస్తే. నమస్తే సార్. మీ దయ మా అదృష్టం. ఇవ్వాలండి. అందరి దయ, అందరూ చూస్తున్నారు, అన్ని చేస్తున్నారు బాగా. ఎస్ సార్. అదే అనుకుని ఇప్పుడు చూసిన వెంటనే అందరు చెప్పేశారు. నేను మా వాళ్ళకి ఎస్ సార్. చెప్పాను. సార్ త్వరలో మీకు చేయాల్సినవి చేసాం సార్. థ్యాంక్ యూ మా సార్. డోర్ నుంచి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. అది ఎస్ సార్. అన్నా, మీరు ఇందాక ఫస్ట్ లో ఒక బుక్ చెప్పారు. ఆ బుక్ నేను చదివానని చెప్పేసి, ఆ బుక్ పేరు మీరు చెప్పేటప్పుడు యాక్చువల్ గా వాయిస్ బ్రేక్ అయింది అక్కడ. స్టార్టింగ్ లో చెప్పినా నీకు. అదే ఆ బుక్ పేరన్నా అది మళ్ళీ చెప్పండి. అది ఏకనాథ్ ఈశ్వరన్ అని. మ్హూ. అది బుక్ అంటే మనము ఏమైతే వద్దనుకుంటామో దాన్ని ఎలా ఫాలో అప్ చేయాలనేదా. మ్హూ. అదే కదా ఇందు. అదే అదే. అది ఒకటి బుక్ నాకు ఒక 15 years బ్యాక్ ఏకనాథ్ ఈశ్వర్ అనేది ఒక బుక్ ఉంది అనమాట. అది మ్హూ. అక్కడ ఏం జరిగిందంటే దాంట్లో నేను మాట్లాడేటప్పుడు చేసేటప్పుడు అది ఏం జరిగిందంటే అది చదివిన తర్వాత నీకు ఏమైతే చాలా ఇష్టం ఉంది దాంట్లో ఉండలేకపోతున్నావు, అది లేకపోతే నేను లేను, అట్లా ఉన్నప్పుడు ఇమీడియట్ గా ఆ ప్లేస్ లో పోయి ఉండాలని చెప్పినాడు అనమాట. స్వీట్ షాప్ కాడికి పోయి అక్కడే ఉండాలి కానీ స్వీట్ తినకూడదు. మ్హూ. నెక్స్ట్ కాఫీ షాప్ కాడికి పోవాలా, కాఫీ తాగకూడదు కానీ కాఫీ షాప్ కాడ ఉండాలి. ఓకే. బజ్జీలు బాగా ఇష్టము, బజ్జీలు తినకూడదు కానీ బజ్జీ షాప్ కాడ రోజు ఆడిపోయి 2 నిమిషాలు ఉండి రావాలి. దాన్ని ప్రతి దానికి 1 year టైం తీసుకున్నా మేడం. నేను మ్హూ. కాఫీకి January 1st to January 1st కాఫీ స్టాప్ చేసిన. మళ్ళా January 1st to January 1st స్వీట్ కంప్లీట్ గా స్టాప్ చేసిన. మ్హూ. ఇప్పుడైతే మనం కావాలంటే తీసుకోవాలి కానీ మనం దాని వెంట పడకూడదు అని ఆ బుక్ ద్వారా నేను దాన్ని ఇంప్లిమెంట్ చేసిన తర్వాత, నేను దాన్ని అనుభవించిన తర్వాతనే ఫాలోఅప్ చేపిస్తు మాట్లాడుతున్నా దాని గురించి. సూపర్ అన్నా. మరి కంప్లీట్ మ్యాన్ గురించి మరి మనం మూవీ తీసుకోపోతున్నాం, త్వరలో చూడబోతున్నాం కదా థియేటర్స్ లో. మరి సార్ తో మీది చాలా చాలా లాంగ్ జర్నీ, చాలా దగ్గరగా చూసారు. మరి ఇందాక మనల్ని ఎంత ఆయన అవేర్ చేస్తున్నారు, మనకే గుర్తులేదు కానీ ఆయనకి అంతలా గుర్తుండి మీరు డోన్ అని మిమ్మల్ని మీకు గుర్తు చేశారు. సారీ. సో అలాంటి వ్యక్తి మూవీ రాబోతుంది కదా, మీరు ఎంత చూసారు కదా ఆయనని, మరి ఇంకా ఏం చూడాలనుకుంటున్నారు మూవీలో? ఇంకా ఉందా మరి ఆయనలో చూసేది? చాలా 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 ఉంది. ఓకే. చూడాలని అనుకుంటున్నాము. థియేటర్ లో పెద్ద స్క్రీన్ లో. Yes. మనమంతా కలిసి చూద్దాం. అదే వెంకట గారు చెప్పారు నాకు,
సార్ మీ డోర్ నుంచి ఎంతమంది వస్తారో చెప్పండి. కర్నూలులో వేస్తా అన్నారు సార్ వెంకట్ సార్ మీరు. ఎస్ సార్ కర్నూలు వేస్తాను. కర్నూలు అంతా కలిపి వచ్చేస్తే చేద్దాం సార్ అని అన్నాడు. మా వాళ్ళకి కూడా చెప్పాను నేను. దాంతో పాటు సినిమా చూడడమే కాదు, దాని తగ్గట్టుగా మనం కూడా కొంచెం హెల్ప్ చేయాల్సి వస్తుంది. ఇంత అని కాదు, అంత అని కాదు, ఎవరికి వీలైతే అంత చెయ్యాలని వాళ్ళకు నేను చెప్పాను. ఎస్ సార్ చెప్పాను ఏదైనా కూడా రెడీగా ఉన్నామని చెప్పినాము. ఉం? అది ఎస్ సార్ అది ఇందు గారు బాగా మమ్మల్ని సపోర్ట్ చేసి ఖచ్చితంగా మీరు చెప్పాలని చెప్పి మమ్మల్ని ప్రెజర్ చేసి మమ్మల్ని కంప్లీట్ మ్యాచ్ చేసిందామె. నేనా? నేను కాదు, మీకు మీరయ్యారు ఇప్పుడు కంప్లీట్ కంప్లీట్ మ్యాచ్ మ్యాన్. అనేది ఒకటి పెట్టకపోతే, వెంకట్ గారు దాన్ని ఇంప్లిమెంట్ చేయకపోతే మీరు రారు. మీ తర్వాత మాట్లాడడం వాళ్ళకి చెప్పలేము కదా వెంకట్ గారు. ఎస్ సార్ అబ్సల్యూట్లీ. దాని మూలాధారం అంతా మీరే కదా. మీ తర్వాత ఒకరు, మీ తర్వాత ఒకటి ఎస్ ఉన్నారు కదా. ఎస్ సార్. అంతే. హర్ష, do you want to speak or do you want to ask something? ఉమ్. Yeah. హర్ష గారు మాట్లాడతారేమో, మాట్లాడండి. ఎస్ సార్ అదే అడుగుతున్నా. చెప్పు, అడుగు. అంటే లైక్ మీరు అంటే బుక్స్ అవేర్నెస్ బుక్స్ చదివారా అండి? ఎవరు? నేను రాజుని రాజ్ కుమార్ మాట్లాడుతున్నాను. గారు. నేను ఏ బుక్ చదివినా కూడా నాకు ఏమైతే అవసరమో అదొక్క పాయింటే వస్తుంది. నా లైఫ్ డిజైనర్. నేను బుక్స్ చదవను బేసిక్ గా. బుక్ ఓకే. బుక్ ఓపెన్ చేసినాను అంటే గిన నిద్ర వస్తుంది మైనస్. నాకు ఏమైతే డౌట్ ఉంది, నాకు ఏం కావాలో దాంట్లో నాకున్న డౌట్ కి ఆ బుక్ లో ఓపెన్ అయితే అది వచ్చింటది అంతే. ఓకే నేను దాన్ని ఓకే అంటే implement మీరు చేస్తాను. మామూలుగా జ్ఞానం మొత్తం ధ్యానంలోనే తెలుసుకుంటూ ఉంటారు. అయితే మీ లోపల నుంచే జ్ఞానాన్ని తీసుకుంటారు. అబ్సల్యూట్లీ రైట్ మీరు చెప్పినది. బట్ ఏమంటే నేను మిడ్ నైట్ 11 కి స్టార్ట్ చేస్తాను మెడిటేషన్. ఇంకా 1 hour 2 hours కూర్చుంటాను. ఇక దాంట్లో ఏం జరుగుతుందో అనేది మన ఆసనాలు మారిపోతాయి, ఆలోచనలు మారిపోతాయి. అసలు ఆడ మనం ఏముండామో కూడా తెలియదు. శరీరం ఉందని కూడా తెలియదు. అవును, అది లైట్ అయిపోతుంది. లైట్ అయిపోతుంది. ఉదయం అంతా నేను చేసే బిజినెస్ అంతా ఉదయం అంతా చేసేస్తాను. మార్నింగ్ 7:30 8 నుంచి కంప్లీట్ బిజినెస్ చూసుకుంటాను, మెడికల్ షాప్. నైట్ మరి వచ్చిన మెడికల్ తర్వాత షాప్ అలోపతి అది వద్దన్నందుకు అంటే లైక్ ఇప్పుడు అలోపతి మరి నాట్ ఎలా చేయట్లేదు కదా పత్రి సార్. సో అప్పుడు మీరు ఏం చేద్దాం అనుకున్నారు? అంటే దాని నుంచి ఏం తెలుసుకున్నారు అన్నారు? మనము వ్యాపార రీత్యా సంసారం ముందుకు పోవడానికి వ్యాపారం కావాలి. అవును. వ్యాపారం చేస్తే మనము ముందుకెళ్తాం. ఏదో ఒక వృత్తిలో అయితే మనం ముందుకు పోల్చినది. అవును. ఆ వృత్తిని మనం చేసినాం, దాన్ని మనం మెడికేషన్ తీసుకోకూడదు. ఓకే. మనం తీసుకోవద్దు. మా డాడీది కూడా మెడికల్ షాప్ అండి, అందుకే నాకు ఆ డౌట్ వచ్చింది. ఎక్కడ మీరు హర్ష గారు? నేను మల్కాజ్గిరి నుంచి అండి. ప్రస్తుతం మల్కాజ్గిరి. మియాపూర్లో ఉంటాను. అంటే ఓకే. మ్యారేజ్ అయిపోయిన తర్వాత మియాపూర్లో. వెరీ గుడ్. మీతో మాట్లాడుతున్నా, థ్యాంక్స్. నాకు నేను కూడా థ్యాంక్ యూ. చాలా మంది నాకు ఏం చెప్పినారంటే, మెడికల్ షాపు నువ్వు చేస్తున్నావు కదా, తీసేయి అంటే, సారీ నేనైతే ఆ పని చేయలేను. నా లైఫ్ లీడ్ కావాలంటే గిన నేను ఏదో ఒక రన్ చేయాల్సినదే. నాకు తెలిసిన సబ్జెక్ట్ అదొకటే. నేను దాన్ని క్లోజ్ చేసిన అంటే నా లైఫ్ ముందుకు పోవాలంటే కూడా కాదు. దయచేసి మీరు చెప్పేది మీరు చేయండి. ఏది మనకు ఒకటి జ్ఞానం ఇచ్చినాడు హర్ష గారు. జ్ఞానంతో పాటు బుద్ధి ఇచ్చినాడు. బుద్ధి ఏం చేస్తుంది? నువ్వు ఏం చేయాలనో అది చేస్తుంటది బుద్ధి. జ్ఞానం వేరే, బుద్ధి వేరే అన్నమాట. ఆ జ్ఞానాన్ని ఉపయోగించి బుద్ధితో మనం ఆలోచించాలన్నమాట. ఆ బుద్ధి ఏం చెప్తుంది? నువ్వు చేసే పని సక్రమంగా చెయ్యి, నువ్వు శరీరానికి ఆచరించు అని చెప్తుంది. మనం ఏం చేస్తుంటామంటే, చెప్పినాడు కదా, కాదు కదా, దాన్ని వదిలేయాలని వదిలేస్తాం. వదిలేసిన తర్వాత మన లైఫ్ లీడ్ కావాలంటే ఏం చేయాలి మనము? ఇంకో దాన్ని వెతకాలా అంటే ఇప్పుడు నేను 40 years 45 years నుంచి దాంట్లో రన్ అవుతున్నాను. నేను రన్ అవుతున్నప్పుడు ఏం చేయాలా మనం? దాన్ని స్టాప్ చేయకూడదు. స్టాప్ చేయకుండా ఏం చేయాలా? డూ యువర్ వర్క్. మంచి వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ కాన్సెప్ట్ చెప్తా. మాంసాహారం మానండి, అనవసరంగా మీరు తీసుకోవద్దండి,
మెడికేషన్ ఆల్మోస్ట్ తీసుకోవద్దండి, మీరు కంప్లీట్ గా మెడిటేషన్ చేస్తే తగ్గుతుంది, అంతకంటే అవసరం లేదు మీకు అని వాళ్ళకు సజెస్ట్ చేస్తా. ఫస్ట్ వితౌట్ మెడికేషన్ తోనే మీరు రెస్ట్ తీసుకోండి అని చెప్తా హర్ష గారు నేను. ఓకే. దాని తర్వాత ఏమన్నా అడిగితే అప్పుడు మెడికేషన్ ఇస్తాను నేను వాళ్ళకి. అంతే. మన నోటి నుంచి వచ్చేది ఏ మందులు అవసరం లేదు, దయచేసి మీరు రెస్ట్ తీసుకోండి చాలు, ఆటోమేటిక్ అన్ని క్లియర్ అయిపోతాయి, నిద్రలోనే మనకు అన్ని క్లియర్ అయిపోతాయి, బట్ మీరు అవన్నీ తీసుకోవద్దండి అని చెప్తాను. నెక్స్ట్ ప్రెజర్ చేసినప్పుడు అప్పుడు మెడికేషన్ ఇస్తాను నేను వాళ్ళకి. నేను చేసే పని అది. వచ్చిన వాళ్ళకందరికీ మాంసం మానండి, శాకాలు గండి, అనవసరంగా దాన్ని చెప్పొద్దండి. వాళ్ళకి వచ్చిన డిసీజ్ అంతా ఎందుకు వచ్చిందని బ్యాక్ టు 2 days బ్యాక్ ఏం చేస్తాను అంటే, ఇట్లా నాన్ వెజ్ తిన్నాను, నేను చికెన్ తిన్నాను అంటే ఇవన్నీ చేయడం వల్లే నీకు వచ్చింది, బట్ అవన్నీ మానేస్తేగైనా నువ్వు బాగా ఉంటావు అని. మనము ఒక జంతు బలులు ఇవ్వద్దని చెప్పి శాకాహారం చెప్పిన, మాంసాహారం తినొద్దని మాంసాహారం ప్రచారం చేసినట్లయితుంది, మందులు వేసుకోవద్దని చెప్పినట్లుంటది. మనం బతకడానికి ఒక రూల్ వస్తుంది, మనం అది చేస్తుంటాం. అంతే మేడం, అంతకంటే వేరేదేం నేను స్పెషల్ గేమ్ కాదు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే మేడం. ఓకే. ఇందు గారికి డబుల్ థ్యాంక్స్ చెప్పాలి యాక్చువల్ గా. ఎందుకన్నా? ఆ పిల్ల వచ్చిన వెంటనే ఎందు మాకు నిన్ననే ఖచ్చితంగా చెప్పాలని చెప్పింది. ఇంకా సరే గురువు గారు ఆజ్ఞ వచ్చింది, సరే మేడం చెప్పింది, సరే మొదలు పెడదామని చెప్పి చెప్పింది. అది థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ మాస్టర్స్, ఇవాళ మాస్టర్స్ కి ఇద్దరికి కూడా. సో మరి నాకైతే ఈ హోల్ కాన్సెప్ట్ లో ఈ రోజు అయితే గనక ఒక కంప్లీట్ మ్యాన్ ఇంకొక కంప్లీట్ మ్యాన్ ప్రిపేర్ చేయగలరనేది నాకు మళ్ళీ అదే వస్తా ఉంది ఫ్రెండ్స్. అండ్ మీరు ఇంకొకటి అబ్జర్వ్ చేస్తే కనుక ఈ కంప్లీట్ మ్యాన్ మనం ప్రోగ్రామ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ప్రతిరోజు మాస్టర్స్ ద్వారా ప్రతిరోజు ఒక్కొక్క పాయింట్ నేర్చుకుంటున్నాం. అబ్జర్వ్ చేయండి, ఓకేనా? ఎస్, ఈ ప్రోగ్రామ్ మనకి శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ద్వారా, పత్రిజీ ఫిలిమ్స్ అన్న ఈ 2 యూట్యూబ్ ఛానల్స్ ద్వారా మీకు ఈ కార్యక్రమం అక్కడ అందివ్వబడుతుంది కూడా. సో మీరు అక్కడంతా కూడా వీక్షించవచ్చు. అండ్ అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేస్తే కనుక మీరు ఈ జ్ఞానం మనతోనే ఆగకుండా మరొకరికి, ఇంకొక 10 మందికి కూడా అందించిన వారు అవుతారు కనుక షేర్ చేయాలి. సో అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే ఇలాంటి విజ్ఞానవంతమైన నోటిఫికేషన్స్ తో మీ ముందు ఇంకా ఉంటా. అలాగే కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయటం మరవద్దు, ఎందుకంటే మాకెంతో సపోర్ట్ ని ఎంతో ప్రోత్సాహాన్ని అందించిన వారు అవుతారు కనుక. సో మరి రేపు మరొక మాస్టర్స్ యొక్క ఆధ్వర్యంలో ఈ సజ్జన సాంగత్యాన్ని కొనసాగించుకుందాం. మరి థ్యాంక్ యూ సో మచ్. కృతజ్ఞతలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. బాయ్ బాయ్ అన్నా. థ్యాంక్ యూ ఇందు. థ్యాంక్ యూ Thank you. మాస్టర్స్.